హాయ్ అండి. మన 3 తారీఖు మే నెల నీట్ ఎగ్జామ్ జరిగింది. పిల్లలకు ఎగ్జామ్ జరిగేటప్పుడు ఫుల్ సెక్యూరిటీతో చెక్ చేసి గంట ముందే చెక్ చేసి లోపల పంపిస్తారు ఎగ్జామ్. అంత బందోబస్తుని పరీక్ష రాపించినప్పుడు ప్రింటింగ్ ప్రెస్‌లో పేపర్ ఎలా లీక్ అవుతదండి? ఇదేమన్నా చిన్న పిల్లల ఆటలా? ఏమన్నా తమాషానా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంత నిర్లక్ష్యం దేనికి? పిల్లలు సంవత్సరం మొత్తం కోచింగ్ తీసుకొని, కష్టపడి, చదివి పరీక్ష రాస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలాంటి వాళ్ళను దేశ ద్రోహులుగా చిత్రీకరించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అంటారు. ఇప్పుడు మళ్ళీ పరీక్ష రాస్తే ఏమైనా గ్యారంటీ ఉందా అండి? దయచేసి ఇలాంటివి సీరియస్‌గా తీసుకోవాలి. భద్రతతోని దీనికి మంచి సెక్యూరిటీ పెట్టి మామూలు విషయం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది ఇది. చిన్నపిల్లల ఆటలు కాదు. దయచేసి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లలకు వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ప్రభుత్వాలు మంచి భద్రతతోని చేయాలి. పిల్లలకు నమ్మకం కలిగించండి. అదేవిధంగా పిల్లలు నిరాశ చెందొద్దు. కష్టపడి చదవండి. సమయాన్ని వృధా చేయొద్దు. మళ్ళీ రాయండి.